కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన జరిపి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మంగళవారం పెద్దపల్లిలోని ఎంబీ గార్డెన్స్ లో ఉదయం 11 గంటలకు బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీ సదస్సును విజయవంతం చేయాలని బీసీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు రవీందర్ అధికార ప్రతినిధి తోడేటి శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ నాయకులు మాట్లాడుతూ దేశ జనాభాలో 60% ఉన్న బీసీ కులాలు 77 సంవత్సరాలుగా తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉందని అన్నారు. ఈ పాలకులు చట్టసభలో సైతం బీసీలకు సరైన రిజర్వేషన్లు కల్పించలేకపోతున్నారని ఆరోపించారు. దేశంలో 60% ఉన్న బీసీలు అభివృద్ధి చెందకపోతే దేశం ఎట్లా అభివృద్ధి జరుగుతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోపే తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టి వచ్చే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇచ్చి ఇప్పుడు మరోసారి పాత పద్ధతి ప్రకారం ఎన్నిక నిర్వహిస్తామని చెప్పి ఎన్నికలకు సిద్ధమవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎంబీ గార్డెన్స్ లో నిర్వహించబోయే బీసీ సదస్సుకు అన్ని బీసీ కులాల వారు తప్పకుండా హాజరై విజయవంతం చేయాలని కోరారు. మరి రేపు జరగబోయే బీసీ గర్జన సదస్సుకు పెద్దపల్లి ఎంబీ గార్డెన్లో రేపు 11 గంటలకు బీసీల కులాల 116 మంది బీసీలు ఉన్నటువంటి దాదాపు 55% ఉన్న బీసీలకు గత 30-40 ఏళ్ళ నుండి మరి బీసీలకు అన్యాయం జరుగుతున్నది. మరి అలాగే కాకుండా ఎన్నికల ముందు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా కులగణన బీసీ సదస్సు బీసీలను దీన్ని చేసిన తర్వాతనే నేను ఎన్నికలకు పోతానన్నాడు. కాబట్టి తప్పకుండా ఈ బీసీ రిజర్వేషన్ అనేది జరిగిన తర్వాతనే మరి స్థానిక ఎన్నికల్లో పోవాలనేది బీసీలు అందరూ ఐక్యంగా ఉండడం జరుగుతున్నది. మరి ఈ విలేకరుల సమావేశంలో బీసీ సంఘాల నాయకులు పానడుగుల కనకరాజు, సంతోష్, కిరణ్జీ, స్వప్న, సంతోష్, ఉప్పు సాయి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.